మీరు చెప్పండి, నేను చేసి పెడతా. ఏఐ సృజనాత్మకమైన పనులు ఏది అడిగితే చేసి పెడుతుంది. మాట్లాడితే మాట్లాడుతుంది. అరే అంటే అరే అంటుంది, తురే అంటే తురే అంటుంది. ఎందుకంటే తిడితే తిడుతుందట. తిడితే ఒకవేళ మళ్ళీ ఆమె సహనం కూడా ఉంటుంది మళ్ళీ ఏఐకి. ఏంటంటే మీరు అట్లా తిట్టకూడదు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నీతో నేను ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటున్నా, కానీ మీరు అట్లా అనకూడదు అని చెప్పేసి అంటుందట. అన్ని రంగాల్లో ఏఐ దుమారం. పుట్టిన బిడ్డ నుంచి చనిపోయే మనిషి వరకు హాలత్ చెప్పేస్తున్న ఏఐ. విద్య, వైద్య, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఏఐ దూకుడు పెంచేస్తూ ఉంది. ఎందుకంటే విద్యకు సంబంధించి అన్నీ అలా దొరుకుతున్నాయి. వైద్యానికి సంబంధించి కూడా ఏ మందు వాడాలి, ఏం కథ, నాకు ఇట్లా తలనొప్పి వస్తున్నది, లేకపోతే ఇట్లా అవుతుంది, కడుపు నొప్పి వస్తుంది అంటే ఏ మందు వాడాలనో అడిగితే చెప్పేస్తుంది. అట్లా టెక్నాలజీ పెరిగిపోయింది. నిపుణుల అయితే అట్లా తీసుకోకండి, ఎందుకంటే డాక్టర్ సలహాతోనే తీసుకోవాలి. నిపుణుల మాదిరే సలహాలు. వ్యవసాయం, చీడపీడల గురించి సూచనలు, కోడింగులు రాయగలదు. అవసరమైన సమాచారాన్ని డీకోడ్ చేయగలదు. ఇది ఒక ఆలోచనాత్మకమైన ఎన్సైక్లోపీడియా అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. సృజనాత్మకమైనటువంటి పనులు అంతా కూడా ఏఐ చేస్తూ ఉంది. మనిషి ఆలోచించే పనే లేదు. ఇప్పటికే ఎక్కాల పుస్తకం, పిస్తకాల పుస్తకం అంతా కూడా పక్కకు పెట్టేసింది. ఎందుకంటే వచ్చింది కదా ఏమైనా అనగానే క్యాలిక్యులేటర్ కొట్టేస్తుంది. ఇప్పుడు 3 ముళ్ళు ఎత్తరా అంటే 3 × 3 అని కొట్టుతుంది. ఇప్పుడు 3 ముళ్ళ 9 అని చెప్తలే. అట్లా అయిపోయింది పరిస్థితి. కాబట్టి ఏఐ మొత్తం వచ్చేసింది. సరే, కొంతవరకు మంచి లాభం కూడా ఉంటుంది దానివల్ల. కాకపోతే నష్టాలను కూడా మనం జాగ్రత్త చూసుకోవాలి. మనం ఏం పని చేయాలన్నా ఎంతో కొంత అనుభవం ఉండాలి. శాస్త్ర, సాంకేతిక, వైద్య, ఇంజనీరింగ్, ఇతరత్రా మరికొన్ని రంగాలలోనైతే ప్రత్యేక నిపుణత కలిగి ఉండడం తప్పనిసరి. కానీ వీటన్నింటినీ ఏఐ తలదన్నేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విప్లవాత్మకమైన మార్పులు సృష్టిస్తుంది. మీరు చెప్పండి చాలు, ఎలాంటి పనినైనా నేను చేసి పెడతానని చెప్తోంది ఏఐ. అయితే మనకు కావలసిన అంశం ఆలోచనకు సంబంధించి సింగిల్ లైన్ ఇస్తే చాలు, తన కృత్రిమ మేధతో మ్యాటర్పై అద్భుతాలు సృష్టిస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి మరికొన్ని గంటల్లో చనిపోయే మనిషి వరకు ఇట్టే హాలత్ చెప్పేస్తుంది. మొత్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలన్నీ మొత్తం కూడా తన గుప్పిట్లోకి తీసుకొని ఏదంటే చేసి పడేస్తుంది. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో నష్టమే. ఏఐతో నిరుద్యోగం పెరుగుతోంది. ఒబామా, తర్వాత బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ విస్తరణతో నిరుద్యోగం భారీగా పెరగొచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కోట్లాది మంది ఏఐ కారణంగా ఉపాధి దొరకపోవచ్చని అభిప్రాయపడ్డారు. ఉద్యోగాల భద్రత కోసం ఏఐ వినియోగంపై నియంత్రణ అవసరమని సూచించారు. దీనికి తోడు మానవ నైపుణ్యాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇకపై ఉద్యోగ నియామకాల విధానాలు మారవలసిన అవసరం ఉందని చెప్పేసి వాళ్ళు వెల్లడించారంట. దీంతో నష్టం కూడా ఉన్నది, లాభం కూడా ఉందని చెప్తున్నారు. లాభాన్ని మనం వినియోగించుకోవాలి.